హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే ఈ రోజు జరగబోతుంది. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య. లాస్ట్ టైం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్ గా నిలిచారు. టీమిండియాను ఓడించి ఆ రోజు ఫైనల్లో ఆస్ట్రేలియా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిచింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతుంది. ముందుగా రెండు టీమ్స్ అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాయని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీం అయితే అందరినీ షాక్కి గురి చేస్తూ వరుసగా 7 టెస్ట్ మ్యాచ్ల్లో గెలిచి సౌత్ ఆఫ్రికా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కి అయితే క్వాలిఫై అయింది. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ అయితే టెంబా బౌమా అయితే తను కెప్టెన్సీ చేపట్టి నుంచి ఇప్పటి వరకు 2023లో తను కెప్టెన్సీ చేపట్టాడు టెస్ట్ టీంకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలా. తనైతే మొత్తం 8 టెస్ట్ మ్యాచ్లకి కెప్టెన్సీ చేస్తే అందులో 7 టెస్ట్ మ్యాచ్లో అనుకుంటా టీం గెలిచింది, ఒక్క టెస్ట్ మ్యాచ్లో డ్రా అయింది. కాబట్టి మనకి టెంబా బౌమాకి అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో ఈ సైకిల్లో ఎస్పెషల్లీ అన్బీటన్ రికార్డ్ అయితే ఉంది. ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. ప్రతి మ్యాచ్ కూడా తన కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా టీం అయితే గెలిచింది. కాబట్టి ఈ ఫైనల్లో ఏ టీం గెలుస్తుంది అనే దానిపై చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక చూస్తే టెస్ట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఓవరాల్గా 101 టెస్ట్ మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ఆస్ట్రేలియా టీం అయితే 54 టెస్ట్ మ్యాచ్ల విజయం సాధిస్తే సౌత్ ఆఫ్రికా టీం అయితే 26 టెస్ట్ మ్యాచ్లో మాత్రమే గెలిచింది. 21 టెస్టులు అయితే డ్రాగా మూసాయి. కాబట్టి ఓవరాల్ రికార్డ్ కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి అయితే చాలా బాగుంది సౌత్ ఆఫ్రికా టీంపై. కాకపోతే రీసెంట్ ఫామ్ అయితే సౌత్ ఆఫ్రికా కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి కనుక ఒకసారి చూస్తే ఆల్రెడీ రెండు టీమ్స్ అయితే 15 మందితో కూడిన స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతున్నాం కనుక ఒకసారి చూస్తే ముందుగా ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ కనుక ఒకసారి పరిశీలిస్తే ఓపెనర్స్గా స్టీవ్ స్మిత్ మరియు ఉస్మాన్ కవాజ్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో మార్నస్ లబ్షేన్ అయితే ఆడతాడు. నెంబర్ 4లో మనకి జాష్ ఇంగ్లీష్ ఆడతారు. నెంబర్ 5లో ట్రావిస్ హెడ్. నెంబర్ 6లో క్యామరన్ గ్రీన్. నెంబర్ 7లో అలెక్స్ కేరీ. నెంబర్ 8లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్. నెంబర్ 9లో మిచెల్ స్టార్క్. నెంబర్ 10లో జాష్ హేజల్వుడ్. నెంబర్ 11లో నేథన్ లైన్ అయితే టీంలోకి వస్తారు. ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే వీళ్ళ టీం కనుక ఒకసారి పరిశీలిస్తే ఓపెనర్స్గా ఎయిడెన్ మార్క్రమ్ మరియు టానీ డిజార్జ్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో రియాన్ రెకెల్టన్. నెంబర్ 4లో ట్రిస్టన్ స్టబ్స్. నెంబర్ 5లో టెంబా బౌమా. నెంబర్ 6లో కైల్ వెరైన్. నెంబర్ 7లో మార్కో ఎన్సన్. నెంబర్ 8లో కేశవ్ మహారాజ్. నెంబర్ 9లో కార్బిన్ బాష్. నెంబర్ 10లో కగిసో రబాడా. నెంబర్ 11లో లుంగి ఎంగిడి అయితే టీంలోకి వస్తారు. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలిచే అవకాశం ఉందంటే మనకి రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే రెండు టీమ్స్ అయితే బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పాలి. మనకి ఆస్ట్రేలియా టీంలో నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ అయితే బ్యాటింగ్ చేస్తాడు. నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే సౌత్ ఆఫ్రికా టీంలో మనకి నెంబర్ 9లో కార్బిన్ బాష్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి రెండు టీమ్స్లో అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. అలాగే బౌలింగ్లో కూడా రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు టీమ్స్లో మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా టీంలో హేజల్వుడ్, స్టార్క్, కమిన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తోడుగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. అలాగే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ నేథన్ లైన్ అయితే ఉన్నాడు. అలాగే మనకి సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వీళ్ళకి కగిసో రబాడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. అలాగే మార్కో ఎన్సన్ కూడా రీసెంట్గా ఐపీఎల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కాకపోతే లుంగి ఎంగిడి అయితే అంత మంచి ఫామ్లో లేడు. మరి తను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అలాగే కార్బిన్ బాష్ కూడా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశాడు. కాబట్టి మనకి ఓవరాల్గా చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనకి సౌత్ ఆఫ్రికా టీంతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా టీం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్, చాలా స్కిల్ఫుల్ బౌలర్స్. ముగ్గురు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా హెడ్ అయితే ఉంది. బ్యాటింగ్లో అయితే రెండు టీమ్స్ అయితే ఈక్వల్గానే ఉన్నాయి. ఇటు మనకి ట్రావిస్ హెడ్ అయితే అంత గొప్ప ఫామ్లో లేడు, ఐపీఎల్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. కాకపోతే ఇలాంటి హై ప్రెషర్ మ్యాచెస్లో ఫైనల్స్లో ఎస్పెషల్గా ట్రావిస్ హెడ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అలాగే స్టీవ్ స్మిత్ అయితే ఈ టెస్ట్ ఫార్మేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. కాబట్టి మనకి ఆస్ట్రేలియా టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే మార్నస్ లబ్షేన్ కూడా వాళ్ళకి టెస్ట్ స్పెషలిస్ట్. కాబట్టి చూడాలి వీళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తారు. ఇటు సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వీళ్ళకి టెంబా బౌమా, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వాళ్ళు మంచి ఫామ్లోనే ఉన్నారు. మనకి రీసెంట్గా ఐపీఎల్లో చూసాం. అలాగే మార్క్రమ్, రియాన్ రెకెల్టన్, టానీ డిజార్జ్ లాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో కాస్త సౌత్ ఆఫ్రికా కంటే కూడా ఆస్ట్రేలియా టీం అయితే కాస్త బెటర్గా ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ ఎవరంటే ఆస్ట్రేలియానే ఇలాంటి హై ప్రెజర్ మ్యాచ్లో ఫేవరెట్స్ అంటారు అందరూ. కాకపోతే సౌత్ ఆఫ్రికా టీం కనుక గెలిస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచి దాదాపు 27 సంవత్సరాలు అయింది. మనకి 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా సౌత్ ఆఫ్రికా టీం అయితే ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా టీం అయితే ఐసీసీ ట్రోఫీ గెలవలేదు.
కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలిస్తే వాళ్ళ కరువు కాస్త తీరినట్టు ఉంటుంది ఐసీసీ టోర్నమెంట్స్లో. మరి చూద్దాం ఏం జరుగుతుందో.